కౌసల్య నేను కూడా అడవికి వస్తానంటుంది. ఇంతకాలం నీవు లేకుండా నేను ఉండలేను కాబట్టి నేను ఇంతకుముందే కారణాలన్నీ చెప్పింది, నేను ఈ వృద్ధాప్యంలో సూటిపోటి మాటలను భరించలేను కాబట్టి నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో అన్నాడు. అంటే మళ్ళీ కౌసల్యను ఓదార్చి అనుమతి తీసుకోవాలి కదా. అందుకు శ్రీరామచంద్రుడు, అమ్మ నువ్వు లేకపోతే దశరథుడు జీవించి ఉండడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పటికే ఎప్పటికప్పుడు దశరథుడు చెప్తూనే ఉన్నాడు, నాన్న శ్రీరామచంద్రుని ముఖ దర్శనం లేకుండా నేను ఉండలేనని పదే పదే చెప్పినాడు. అంతేకాకుండా భర్తను విడిచిపెట్టడం అన్నది ఇక్కడ కూడా మనం యోగ్యుడైన ధర్మాత్ముడైన భర్తను విడిచిపెట్టడం క్రూరమైన కార్యం. కాబట్టి దశరథుడు జీవించి ఉన్నంతకాలం నీవు అతన్ని సేవించాల్సింది. అరణ్యవాసం తరువాత ఇప్పుడు మాతృవాక్యం కూడా అంతటిదే, పితృవాక్యం ఎంతో మాతృవాక్యం అంతటిదే అని నువ్వంటున్నావు. తండ్రి కంటే 1000 రెట్లు గొప్పది తల్లి అంటున్నావు. సరే, నేను 14 సంవత్సరాలు తండ్రి ఆజ్ఞను పరిపాలించి అడవులకు వెళ్తాను, ఆ తరువాత తిరిగి వచ్చి నీ ఆజ్ఞను అనుసరిస్తానంటాడు. అంతకుముందు చెప్పింది కదా, ఆ భరతుడికి భయపడి నా సేవకులు నన్ను మాట్లాడించడానికి కూడాను ఇష్టపడరు, భయపడుతుంటారన్నాడు. అందుకే భరతశ్చాపి ధర్మాత్మ సర్వభూత ప్రియం వదః భవతీమనువర్తేత సహి ధర్మరతస్తదా. భరతుడు చాలా ధర్మాత్ముడైనటువంటి వాడు, సర్వభూత ప్రియం వదః అందరితోనూ ప్రేమగా మధురంగా మాట్లాడేటువంటి వాడు, ప్రియంగా మాట్లాడేటువంటి వాడు. భవతీం అనువర్తేత నిన్ను అనుసరిస్తాడు. అంటే తన తల్లి కైకేయినికి ఎంత గౌరవం ఇస్తాడు, అదేవిధంగా కౌసల్య కూడా రాముని అప్రత్యక్షంలో కూడా కౌసల్యను గౌరవిస్తాడు. ఎందుకంటే ధర్మరతుడు కాబట్టి. సదా ధర్మరత, అన్ని వేళల్లోనూ ధర్మమునందు చాలా ఆసక్తుడైనటువంటి వాడు కనుక భరతుని వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదు. మనం మొదట్లో చూసినప్పుడు మొదటి సర్గలో భరతాగ్రజ అనేటువంటి మాట ఒకటి మనం చెప్పుకున్నాం. అన్ని గుణాలలోనూ రాముడు ఎంత ఉత్తముడు అంటే భరతాగ్రజ అన్న మాటను వాల్మీకి మహర్షి ప్రయోగించినాడు. కాబట్టి ఇతడు అన్న, అతడు తమ్ముడు. ఏది గుణగణాల్లో, ధర్మాది విషయాల్లో, ధర్మాచరణలో, ధర్మాన్ని ఆచరించడంలో భరతుడు కూడా రాముడితో సమానమైనటువంటి వాడు. కాబట్టి అభయం ఇస్తున్నాడు, భరతుని వల్ల నీకు ఎటువంటి ప్రమాదము ఆపద ఉండదు. ఇక ఈ అడవిలో ఈ అయోధ్యలో కూర్చుని నేనేం చెయ్యాలి అంటావేమో, నీవు ఇక్కడ కూర్చుని నా క్షేమం కోసం, నా కోసం దేవతలను పూజ చెయ్యి, దేవతలను పూజించు, వ్రతాలు ఆచరించు, దాన ధర్మాలు చెయ్యి. ఈ విధంగా నీవు కాలం గడుపు. ఆ విధంగా కాలం గడుపుతుంటే 14 సంవత్సరాలు ఎంతో దూరం ఉండదు. చివరికి ఇంత నచ్చ చెప్పేసరికి కౌసల్య అంటుంది, నాయనా నేను నీ నిశ్చయాన్ని మార్చలేకపోతున్నాను. ఎందుకంటే నూనం కాలో దురత్యయ, కాలం చాలా దృఢమైనది. దురత్యయ దాటడానికి, కాలాన్ని దాటిపోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అని చివరికి సరే అని ఒప్పుకుంటుంది. గచ్చపుత్ర త్వమేకాగ్రో భద్రం తేస్తు సదా విభో. ఓ కుమారా, ఏకాగ్రుడవై సావధానుడవై వెళ్ళు. ఎందుకంటే వెళ్తున్నది అడవులకు, ఒంటరిగా వెళ్తున్నాడు. దండకారణ్యం అన్న పేరొకటి చెప్పాడు. దండకారణ్యం రాక్షసులతో నిండినటువంటిది, రాక్షస మాయలతో నిండినటువంటిది, క్రూర మృగాలకు ఆలవాలమైనటువంటిది. అందుకు ఏకాగ్రహ భవ అంటుంది. భద్రం తే అస్తు, నీకు నిరంతరం సదా భద్రం అస్తు, నీకు నిరంతరం శుభం కలుగుగాక.
గచ్చేదానీ మహాబాహో క్షేమేణ పునరాగతః నందయిష్యసి మాం పుత్ర సామ్నావాక్యేన చారుణ. ఓ మహాబాహు, క్షేమంగా వెళ్ళినా నాయన, పునరాగతః క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగిరా. ఇదానీం గచ్చ, ఇప్పుడు వెళ్ళు, క్షేమంగా తిరిగిరా. తిరిగి వచ్చి సామ్నా చారుణా వాక్యేన అనునయమైనటువంటి సానునయమైనటువంటి మాటలతో, సామ వాక్యాలతో, అందమైన అనునయ వాక్యాలతో మళ్ళీ నన్ను ఆనందింపచేయి అంటుంది. ఆ తర్వాత కౌసల్య మంగళ ఆశీస్సులనిస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఏ విధంగా నీకు రక్షగా ఉంటాయన్న విషయంలో చాలా, అంటే మొత్తం 25వ సర్గంతా కూడాను కౌసల్యాదేవి రక్ష పెట్టడంలోనే ఉంటుంది. కౌసల్య మంగళాశీస్సులను అందించడంలో. నీవు అవలంబిస్తున్న ధర్మం నిన్ను రక్షించుగాక, మహర్షులు దేవతలు నిన్ను రక్షిస్తాడు, విశ్వామిత్రుడిచ్చినటువంటి అస్త్రాలు నిన్ను రక్షిస్తాయి, నీ సత్యము, నీ మాతాపితృలు ఇద్దరూ కూడా నిన్ను రక్షిస్తారు, లోకపాలకులు రక్షిస్తారు, విశ్వే దేవతలు రక్షిస్తారు, ఏకాదశ మరుత్తులు రక్షిస్తారు, ఇంకా క్రూర మృగాలు, పిశాచాలు, కీటకాలు నిన్ను బాధించకుండా ఉండని అని ఆశీర్వదిస్తుంది. స్వస్తిమాన్ పుత్ర గచ్చపుత్రక అంటుంది. ఈ విధంగా ఆశీస్సులు అందిస్తూ శ్రీరాముడి కోసం మళ్ళీ హోమం, శ్రీరాముడి స్వస్తి అయనం కోసం. స్వస్తి అయనం అంటే క్షేమంగా వెళ్ళి రావడానికి పూర్వం రోజుల్లో ప్రయాణం, ఎక్కడైనా ప్రయాణం చేయడానికి ముందు హోమం చేసేటువంటి వాళ్ళు. మనకు అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలను అత్తవారింటికి పంపే సమయంలో కణ్వ మహర్షి హోమం చేసిన తర్వాత సప్రదక్షిణంగా శకుంతలను ప్రదక్షిణం చేసి, స్వస్తి హోమం జరిగింది, స్వస్తి అయినం జరిగింది, నీవు ప్రదక్షిణం చేసి అగ్నిదేవుడి ఆశీస్సులను పొంది ముందుకు వెళ్ళమంటాడు. ఆ విధంగా పూర్వం రోజుల్లో మొట్టమొదట ప్రయాణానికి ముందు కేవలం దేవతార్చన కాకుండా దేవుడికి, ఈ రోజుల్లో అంత టైం లేదు కాబట్టి దేవుడికి నమస్కారం చేసి బయలుదేరడం ఉంటుంది. పూర్వం రోజుల్లో హోమం చేసేటువంటి వాళ్ళు. అందుకని శ్రీరాముడి రక్షకై దేవతలందరినీ పూజించి హోమం కూడా చేయిస్తుంది. స్వస్తి పుణ్యాహ వాచనాలు కూడా చేయిస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి కొన్ని శ్లోకాలు, మంగళ శ్లోకాలు ఉన్నాయి. అది ఇప్పుడు మంగళం చెప్తే మధ్యలో బాగుండదు కాబట్టి ఈరోజు ఉపన్యాసం చివరిలో ఆ మంగళ శ్లోకాలను చెప్తాము. తర్వాత కుమారుణ్ణి సఫలుడవై తిరిగి రమ్మని ఆశీర్వాదం చేస్తుంది. ఇక అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు భార్య దగ్గరికి వెళ్తాడు, సీతా మందిరానికి వెళ్తాడు. రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంది సీతమ్మవారు. ఎందుకంటే పంపించే ముందు కైకేయి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు ఆవిడ క్షేమంగా వెళ్ళిరా అని దిక్పాలకులు వీళ్ళందరూ కూడా నిన్ను ఆశీర్వాదం చేస్తారని చెప్పి పంపింది. ఇప్పుడు రాముడు వచ్చిన తీరు ఆవిడ ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. అందుకే చాలా వ్యాకుల పడింది. అప్పుడు రాముడు సీత యొక్క ఆ వ్యాకులత్వాన్ని చూసి అంతవరకు నిగ్రహం చేసుకున్నాడు. రాముడు ఆ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడంటాడు మహర్షి వాల్మీకి. అంటే రాముడికి దుఃఖం ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అని కదా అన్నారు. ఉత్తములైనటువంటి వాళ్ళు శీతోష్ణాలు, సుఖదుఖాలు ఇవన్నింటికీ కూడా అతీతమైనటువంటి, వాటిని రెండింటినీ సమానంగా స్వీకరించేటువంటి వాడు కదా ఉత్తముడు. మరి ఇక్కడ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడంటే ఏంటి? తనకు కలిగినటువంటి దుఃఖమా? కాదు. ఇక్కడ కూడా మళ్ళొకసారి మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ అక్కడ దశరథుని దగ్గర నుంచి వస్తున్నప్పుడు అందరూ కూడా గొల్లుమని ఏడ్చారు. దానివల్లనే ఆయనకు బాధ కలిగింది.
ఇప్పుడు తల్లి దగ్గర నుంచి వస్తున్నాడు, తల్లి ఎదురుగుండా ఆమెను బాధ పెడుతున్నాడు, తన కారణంగా ఆవిడ బాధకు గురి అయింది. అయితే తాను దోషం చెయ్యలేదు, తన అపరాధం చెయ్యలేదు, మా తల్లికి అపరాధం చెయ్యలేదు. కేవలం పితృవాక్య పరిపాలన వల్ల ఆమె మోహం వల్ల శోకాన్ని పొందింది. అయినా ఆ తల్లి అట్లా పలవరిస్తూ బోరుబోరున ఏడుస్తుంటే దుఃఖాన్ని ఆపుకున్నాడు. సీత దగ్గరికి వచ్చి దుఃఖాన్ని ఇంకా ఆపుకోలేకపోయాడు, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేశాయి. అదంతా చూసి మరింత వ్యాకులపడింది సీత. ఇదేంటి అలంకరణలతో, ఛత్రచామరాలతో, రథాలతో, వెనకల ముందర వందిమాగధులు, వెనకల అనుయాయులు, వీళ్ళంతా వస్తారనుకుని సీత ఎదురు చూస్తోంది. మహర్షి అదే మాట అంటాడు, సీత మందిరంలో ఎదురు చూస్తూ ఉంది అని. రాముణ్ణి దశరథన్ మందిరానికి పంపించేప్పుడు కూడా ఎదురు చూస్తాను అనే చెప్తుంది అన్నమాట. ఇక అనుకున్న దానికంటే భిన్నంగా రాముడు ఖిన్న వదనంతో కొంచెం తల వంచుకుని సీత దగ్గరికి వెళ్ళాడు. అంటే అతని మొహంలో ఆనందము లేదు, కనిపించేటువంటి రాజ్యాభిషేక సూచనలు కూడా లేదు, ఏమీ కనిపించట్లేదన్నమాట. అందుకే కారణం ఏంటిది, కారణం ఏమిటి అని అడిగినప్పుడు రాముడు మొత్తం విషయమంతా ఎప్పటి నుంచి కైకేయి వరాలు కోరినటువంటి దగ్గర నుంచి విషయమంతా చెప్పాడు. చెప్పి కాబట్టి భరతుడికి రాజ్యం వస్తుంది, నేను అరణ్యాలకు వెళ్ళాల్సి ఉంది. ఇక నీవు ఇక్కడ ఈ అయోధ్యలో ఉండాలి, నేను జటావల్కల ధారి అయి అడవికి వెళ్తాను, నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తానంటాడు. అని భరతుని ఎదుట ఎప్పుడు నా గుణగణాలను గురించి ప్రస్తావించవద్దు. భరతుడు వినేలాగా, భరతుని ఎదుట అంటే భరతుడు వినేలాగా కూడా నా భర్త ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, ఇంతటి ధర్మాత్ముడు మొదలైనటువంటి గుణగణాల ప్రస్తావన తేకూడదు. ఎందుకు అంటే భరతుని యొక్క స్వభావము శ్రీరామచంద్రుడికి తెలుసు. అటువంటి గుణ సంపన్నుడైనటువంటి భరతుణ్ణి నా తల్లి అడవులకు పంపించిందని ఖేదానికి అన్న బాధతో ఖేదాన్ని అనుభవిస్తాడు. తరువాత నా అపి తత్వం తేన భర్తవ్య విశేషేణ కదాచన అనుకూలతయా శక్య సమీపే త్వస్య వర్తితం. ఇదిగో ఇప్పుడు భరతుడు రాజు అవుతాడు. నిజానికి నీ భరణ పోషణాలు భరతునికి సంబంధించినటువంటివి కాదు. నీ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసినటువంటి పని లేదు. ఈ భరణ పోషణలు భర్తవ్య విశేషేణ నకదాచన, నిన్ను గురించి పోషించాల్సినటువంటి అవసరం భరతుడికి లేదు. కాబట్టి భరతుడు నన్ను చూసుకోలేదు, భరతుడు నన్ను గౌరవించలేదు, భరతుడు నాకు కావలసినవి సమకూర్చలేదు, ఇటువంటివి ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే అది భరతుని బాధ్యత కాదు. ఇంకా నువ్వేం చెయ్యాలి, ఇక్కడ ఉన్నంత కాలము పరిస్థితులకు అనుకూలంగా నువ్వు వర్తించాలి. అనుకూలతయా శక్యం సమీపే తు అస్య వర్తితుం. అతని సమీపం అంటే ఈ రాజ్యంలో, భరతుని ఈ రాజ్యంలో ఉండడానికి నీకు నీవు అనుకూలురాలిగా చేసుకోవలసి ఉంటుంది. ఇక వ్రత ఉపవాస పరయా భవితవ్యం త్వయానఘే. నీవు నిరంతరం ఇక్కడ చెప్పడంలో ఒక ఉద్దేశం ఏంటి అంటే శ్రీరామచంద్రుడికి దూరంగా ఉన్నటువంటి సమయంలో ఆవిడ వ్రతము ఉపవాసము మొదలైనటువంటివి ఆచరించడం వల్ల ఆవిడకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలను ఆవిడ చెవికెక్కించుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగా నీవు జీవించు. ఇక్కడ నా తల్లిదండ్రులను గౌరవించు, ఎందుకంటే వాళ్ళు నీకు అత్తమామలు, పెద్దలు అనేటువంటి భావనలో గౌరవింపదగినటువంటి వాళ్ళు, వృద్ధులు అనేటువంటి భావనతో వాళ్లను గౌరవించు, సేవించు.
నా సోదరులు ఉన్నారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్లను పుత్రుల వలె, నీ పిల్లల వలె, నీ సంతానం వలె ఆదరించు. రాజుకు ఎప్పుడూ అనిష్టాన్ని కలిగించవద్దు. రాజుకి ఎప్పుడు కోపం తెప్పించే పనులు కానీ, ఇష్టం లేని పనులు కానీ చేసి అతన్ని అశాంతి పాలు చేయవద్దంటాడు. అయితే సీత అక్కడ ఉండడానికి ఒప్పుకోదు కదా. అందుకు తను కూడా అడవికి వస్తాను, నన్ను కూడా అరణ్యానికి తీసుకొని పొమ్మంటుంది. భర్తృభాగ్యం తు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ. లోకంలో ప్రతి వాళ్ళు కూడాను తల్లు, తండ్రో, కుమారుడో, ఇంకోళ్ళో, మరొకళ్ళో, ప్రతి వాళ్ళు తాము చేసుకున్న పుణ్యాలు, తాము చేసుకున్న పాపాలు తాము అనుభవిస్తారు. కానీ భర్తృభాగ్యంతు భార్యైక, భర్తకు ఏదైనా భాగ్యం కలిగింది అంటే, ఏదైనా ఒక అదృష్టం కలిగింది అంటే దాన్ని అనుభవించేటువంటిది భార్య ఏకా ప్రాప్నోతి, భార్య మాత్రమే పొందుతుంది. భర్తృభాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ. ఇక్కడ భాగ్యం ఏముంది? అడవులకు వెళ్తున్నాడు. ఇప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగి ఉంటే ఆ తరువాత కాబోయే మహిషిగా, పట్టమహిషిగా సీతా భోగభాగ్యాలన్నీ అనుభవిస్తుంది. భర్తకు కలిగినటువంటి అదృష్టంలో తాను కూడా పాలు పంచుకుంటుంది. మరి ఇక్కడ భాగ్యం కాదు కదా, అడవులకు వెళ్తున్నాడు, అక్కడ కష్ట నష్టాలనే చూడాల్సి వస్తుంది. మరి ఇది ఏమిటి అంటే భర్తృ సహవాసమే. తర్వాత చెప్తుంది, భర్త సాన్నిధ్యంలో ఉండడం కూడా భాగ్యమే. కాబట్టి దానికి నేను నోచుకున్న దాన్ని, అది పొందే హక్కు నాకుందంటుంది. కాబట్టి నిన్ను పొమ్మంటే నన్ను కూడా అడవికి పొమ్మన్నట్టే. నిన్ను రమ్మని లేదంటాడు, నువ్వు కాదు కదా దశరథుడు, నన్ను కదా జటావల్కలధారి అయి పొమ్మన్నాడు. అంటే నిన్ను అడవికి పొమ్మంటే నీ అదృష్టంలో అర్థమైనటువంటి భాగ్యాన్ని పొందే అర్హత కలిగినటువంటి నన్ను కూడా పొమ్మన్నట్టే. కాబట్టి నేను నీ ముందు నడుస్తాను, అడవుల్లో ముందు నడుస్తాను. మార్గం అంతా కూడాను అడవుల్లో మనకులాగా మార్గాలు, దారి సుగమంగా ఉండదు. అందుకు నేను ముందు నడుస్తూ ఉన్న తీగలు, లతలు అన్నీ తీసేసి ముళ్ళు, రాళ్ళు పక్కన తొలగించి నీ మార్గాన్ని సుగమం చేస్తాను, నిష్కంటకం చేస్తాను అంటుంది. అంటే నీకు నడవడానికి యోగ్యమైన దారిని ఏర్పాటు చేస్తాను. సంపదలు అంటే, సంపదల కంటే నీ నీడలో ఉండడమే నాకు చాలా విశేషమైనటువంటిది. అనుశిష్టాస్మి అంటే నువ్వు ఇంతకుముందు చెప్పావు, మాతాపితృల సేవ చేసుకో, భరతుడికి అనిష్టాన్ని కలిగించవద్దు, ఇవన్నీ చెప్పావు. కానీ ముందే వివాహ సమయాల్లోనే తల్లిదండ్రులు ఆమెను నువ్వు ఇలా ఉండాలమ్మా, అత్తారింటికి వెళ్ళినప్పుడు అలా ఉండాలి అని అనుశిష్టాస్మి శిక్షణనిచ్చారు. అనుశిష్టాస్మి మాత్రాచ పిత్రాచ వివిధాశ్రయం నాస్మి సంప్రతి వక్తవ్య వర్తితవ్యం యథామయ. ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు ముందే చెప్పారు ఏ సందర్భంలో, ఆయా సందర్భాలను బట్టి, వివిధాశ్రయం ఆయా సందర్భాలను బట్టి ఎలా ఉండాలో నాకు ఆ రీతులన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు నాకు నువ్వు ఇలా ఉండాలి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. పర్వాలేదు, అడవి ఎట్లాంటిదైనా పర్వాలే, నిర్మానుష్యమైనటువంటి అడవైనా పర్వాలే, క్రూర మృగాలతో ఉన్న అయినా పర్వాలేదు, నేను కూడా అడవికి వస్తాను నిన్ను సేవిస్తూ చెప్పాడు. వనవాస వ్రతం అన్నాడు కదా, అందుకోసం నేను కూడా నిన్ను సేవిస్తూ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను, నేను కూడా నీకులాగే వ్రతాన్ని పాటిస్తానంటుంది. నాహం శక్య మహాభాగా నిర్వర్తయితుముద్యతే. నన్ను మరలించడానికి సాధ్యమే లేదు. చాలా మొండిపట్టు అన్నమాట. నన్ను కాదు అని, నన్ను ఇక్కడ అయోధ్యలో నిలువరించే ప్రయత్నం చేయడానికి సాధ్యమే లేదు. నాహం శక్య, నన్ను నిలపడానికి ఎవరికీ సాధ్యం కాదు. నతే దుఃఖం కరిష్యామి, నేను వస్తే నీకు కష్టం అవుతుందేమో అనుకుంటావేమో,
కానీ నతే దుఃఖం కరిష్యామి నివసింతి సహత్వయ, నీతో పాటుగా ఉంటూ నీకెప్పుడు కూడా దుఃఖాన్ని కలిగించను. కొండలు, కోనలు, నదులు, ఆ ప్రకృతి, ఆ పెద్ద చెట్లు, తీగలు, ఇవన్నీ నాకు కూడా చూడాలని చాలా ఆశగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పద్మ సరస్సులు, ఆ సెలయేళ్ళు, ఇవన్నీ కూడా అక్కడ జీవించేటువంటి మృగ సంతతి, ఇవన్నీ కూడా నాకు కూడా చూసి ఆనందించాలనుంది. ఇదిగో నీతో పాటుగా 1000 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా కూడా అక్కడ కూడా నేను సుఖంగానే ఉంటాను, నిన్ను ఏ విధంగానూ బాధ పెట్టను. నీవు లేకపోతే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు, స్వర్గం కూడా అక్కర్లేదు అంటుంది. ఇక రాముడు, నీవు ఇక్కడే ఉండి ధర్మాలను ఆచరించు, ఎందుకంటే అడవుల్లో సుఖం ఉండదు. ఇది నేను నీ మంచి కోసం చెప్తున్నాను, నేను నీ హితైషిని, నీ మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే పగలంతా నడిచి 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 శ్రమ, పగలంతా శారీరకమైన శ్రమ ఉంటుంది. పోనీ అలసిపోయినప్పుడు విశ్రమించడానికి ఇక్కడిలాగా హంసతూలికా తల్పాలు ఉండవు. ఆకులు అలములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోట పేర్చుకొని వాటి మీద పడుకోవాల్సి ఉంటుంది. రాత్రంతా దట్టమైన చీకటి ఉంటుంది, మొత్తంగా క్రూర మృగాల వల్ల భయం ఉంటుంది, ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతసేపు నడుస్తారో ఆ నడిచేటువంటి సమయంలో ఆ సమీపంలో కందమూలాలు దొరుకుతాయో లేదో, తిండి తీర్థాలు దొరుకుతాయో లేదో తెలియదు, రాత్రి వేళల్లో ఎట్లా ఉంటుందో తెలియదు, రక్షణ ఉంటుందో లేదో, ఏ క్రూర మృగాలు మీద పడతాయో తెలియదు. దొరికినవి తింటూ సంతృప్తి చెందాలి. అంటే దొరికినవి తింటూ సంతృప్తి అంటే దొరికినటువంటి పదార్థము ఆకలిని తీరుస్తుందో లేదో తెలియదు. అటువంటి సందర్భంలో దొరికిందే చాలు అని సంతృప్తిగా ఉండాలి. ఇక పెనుగాలులు ఉంటాయి, దట్టమైన వర్షాలు, దట్టమైన చీకటి, పెద్ద పెద్ద వర్షాలు, ఆకలి బాధ, పాములు, తేళ్ళు, కీటకాలు, క్రూర మృగాలు, ఇవంతటి వల్ల బాధ ఉంటుంది. అందుకే తదలం, ఇక చాలు అంటాడన్నమాట. వనం గత్వా క్షమం నహి వనం తవ, నీవు ఇక చాలు, నీవు ఆ వనంలో నివసించడానికి నక్షమం, సరి అయినటువంటిది, సాధ్యమైనటువంటిది కాదు, సహించలే యోగ్యత ఉండదు అనేటువంటి అర్థంలో నక్షమం, నీవు ఓర్చుకోలేవు, ఆ వనవాస బాధను, క్లేశాన్ని ఓర్చుకోలేవు అంటే సీత ఒప్పుకోదు. అందుకు త్వయాచ సహ గంతవ్యం మయా గురుజనాజ్ఞయ, పెద్దవాళ్ళు నాకు ఆజ్ఞ ఇచ్చినారు. వివాహ సమయంలో పెద్దవాళ్ళు ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారు? ఈవిడకే ఇచ్చారా, ఆయనకి ఇచ్చారా? ధర్మే చార్థే చకామే, ధర్మంలో నాతి చరామి అనేటువంటి ప్రమాణం చేయించి చెప్పారు. అందుకని నాతి చరితవ్య అంటే నాతి చరామి అని చెప్పాడు. అందుకు త్వయాచ సహ గంతవ్యం, నేను నీ వెంట రావాలి, ఇది గురుజనుల యొక్క ఆజ్ఞ, పెద్దవాళ్ళు చేసినటువంటి ఆజ్ఞ. కాబట్టి నేను నీ వెంట ఉంటాను. త్వద్వియోగేన మే రామ త్యక్తవ్యమిహ జీవితం, నీవు లేకుండా నేను జీవించలేను, కాబట్టి నేను నా ప్రాణాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇక కన్యయా హి పితుర్గేహే వనవాసః శ్రుతో మయా భిక్షిణ్యాః సాధువృత్తాయాః మమ మాతురిహాగ్రతః. ఆవిడ కన్యగా ఉన్నప్పుడే, కన్యయా పితుర్గేహే, జనకుని ఇంట్లో ఉన్నప్పుడు, వివాహాత్ పూర్వము ఈవిడ అడవులకు, ఈ కన్య అడవులకు వెళ్తుంది అని ఒక సాధువృత్త అయినటువంటి, అంటే సదాచార సంపన్నురాలైనటువంటి ఒక భిక్షాటన చేసుకునేటువంటి, భిక్షాటన చేసి జీవించేటువంటి ఒక స్త్రీ మా అమ్మగారి ఎదురుగుండా ఈమెకు వనవాసం ఉంది, రాసిపెట్టి ఉంది అని చెప్పింది. కాబట్టి ఆ మాటలు ఫలించాలి కదా. అందుకోసం నేను నీ వెంట అడవికి వస్తాను, నన్ను నీవు అడవికి తీసుకుపో, లేదంటే
విషమగ్నిం జలం వాహం ఆస్థాస్యే మృత్యుకారణాత్. నీవు దాన్ని తీసుకెళ్ళలేదనుకో, విషమో అగ్నో ఇంకా నీటిలో దూకడమో ఏదో ఒకదాన్ని నేను మరణం కోసం ఆశ్రయించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇంతవరకు అంత దృఢంగా అంది. అతనిలో ఏమాత్రం చలనం లేదు, శ్రీరామచంద్రుడిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. ఇంత చెప్తుంటే కూడాను చివరికి కోపం వచ్చేసింది. ఏంటయ్యా నువ్వు పౌరుషం ఉన్నటువంటి వాడి అంటావు, నన్నిలా ఒంటరిగా అడవులు ఇక్కడ వదిలేసి నువ్వు అడవికి వెళ్తానంటావు, ఇది ధర్మమా? నువ్వు భర్తవేనా అని చాలా కోపం చేసుకుంటుంది. తపోవా యది వారణ్యం స్వర్గో వామే సహత్వయ. నీతో పాటు అరణ్యం కానీ స్వర్గం కానీ ఏదైనా కానీ నాకు దాంతో జీవితం నీతో పాటే ఉంటుంది. నీవు కందమూలాలు తింటావు, ఆ కందమూలాలే నువ్వు నాకు ఇస్తావు, అవే నాకు అమృత తుల్యాలు, అదే నాకు అమృతంతో సమానం. ఇంకా మళ్ళీ అనునయించడం మొదలు పెడుతుంది. కొంచెంసేపు కోపం చేసుకుంది, కొంచెంసేపు గట్టి పట్టు పట్టింది, మొండి పట్టు పట్టింది, చచ్చిపోతానని బెదిరించింది. తర్వాత తండ్రి ఇంట జరిగినటువంటిది చెప్పింది, నేను ధర్మం తెలిసినటువంటి దాన్నని చెప్తుంది, ధర్మాన్ని నా పెద్దలు ముందే చెప్పేశారంటుంది. చివరికి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకో విధంగా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. నేను అమ్మా నాన్నల గురించి ఇంటిని గురించి నేనేం బెంగ పెట్టుకోను, నన్ను అయోధ్యకు తీసుకెళ్ళు లేకపోతే మిథిలకు తీసుకెళ్ళు అని నేనేం అడగను, కానీ నువ్విక్కడే పెట్టిపోతే మాత్రం, నన్ను అయోధ్యలో పెట్టిపోతే మాత్రం నీకోసం నేను దుఃఖిస్తాను, నీకోసం నేను ఏడుస్తాను, శోకంతో క్రమంగా కాలక్రమంలో ఏదో రోజున చచ్చిపోతాను. అంటే ఇక రాముడు చేసేది ఏమీ లేకుండా తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ శుభాననే వాసం న రోచయే అరణ్యే శక్తిమాన్ అపి రక్షణే. ఓ సీత, తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ, నీ మొత్తం అభిప్రాయాన్ని, నీ మనసులో ఉన్నటువంటి మాటను తెలుసుకోకుండా నేను నిన్ను అడవికి రావాలని, అడవికి తీసుకుని పోవాలి అనేటువంటి విషయం నాకు ఎట్లా నా రోచయ్యే, నాకు ఇష్టం కాదు. అందుకే అరణ్యే రక్షణే శక్తిమానపి, నిన్ను అరణ్యంలో రక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా నీ అభిప్రాయం తెలుసుకోకుండా నిన్ను అడవికి తీసుకువెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ రాముడి గొప్పతనం, స్త్రీల పట్ల ప్రత్యేకించి స్త్రీల పట్ల మాతృభావన ఉంది, కానీ భార్యనుగా కూడా ఆయన ఎట్లా గౌరవించాడు. సీత యొక్క మాటను, సీత యొక్క అభిప్రాయాన్ని గౌరవించాడు. నేను అడవికి వెళ్తున్నాను, నా భార్యగా నువ్వు రావాలి అని ఆదేశించలేదు, ఆజ్ఞాపించలేదు, కట్టడి చేయలేదు. సీత మనస్ఫూర్తిగా తాను ఒప్పుకున్నదా లేదా అనేటువంటి విషయాన్ని బాగా పరిశీలించిన తరువాతనే తనతో పాటు రావడానికి ఒప్పుకున్నాడు. అందుకే తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ అంటాడు. అందుకే నిజానికి నిన్ను నాతో తీసుకెళ్ళడం ఇష్టం లేదు, నిజానికి ఇష్టం లేదు. ఎందుకంటే సీత సుకుమారి, చాలా సున్నితంగా పెరిగినటువంటిది, చిన్న పిల్ల, ఇంకా చాలా వయసులో చాలా చిన్నది, రాజభోగాల అనుభవించాల్సినటువంటి సుకుమార శరీరం ఆమెది. కాబట్టి నాకు ఇష్టం లేదు. కానీ నీవు కూడా దృఢమైన నిశ్చయంతో ఉన్నావు, నాతో పాటుగా అరణ్యానికి రావడానికి దృఢమైన నిశ్చయం. అంటే చలనమైనటువంటి చలించిపో, ఒకసారి ఆ మాట ఒకసారి ఈ మాట. ఎందుకంటే రాముడు పదే పదే చాలా విషయాలు చెప్పాడు. అక్కడ భయం ఉంటుంది, అక్కడ కష్టం ఉంటుంది, అక్కడ నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఇన్ని విధాలుగా ఆవిడకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినాడు. ఆవిడ చలించలేదు. అంటే అవునా, అయితే ఒకసారి అట్లయితే వద్దులే అనేటువంటి ఇంకొక ఆలోచన ఏది ఆవిడకు, రెండవ ఆలోచన అనేటువంటిది రాలేదు. అది కృతనిశ్చయం. కృతనిశ్చయం కలిగినటువంటి దానివి కాబట్టి
అనుగచ్చస్వ మాం భీరు సహధర్మచరీ భవ. ఓ భీరు అంటే నిజానికి భీరు అన్న పదాన్ని భయస్వభావం కలిగినటువంటి దాన అని అర్థం. అనుగచ్చస్వ మాం నన్ను అనుసరించు, సహధర్మచరీ భవ నీవు నా ధర్మంలో సహకారాన్ని కలిగి ఉన్నటువంటి దానివి కమ్ము. జనక మహారాజు కన్యాదానం చేస్తున్నటువంటి సమయంలో ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ఇదానీం తవ సేవార్థం దత్తా స్నేహేన పాలయ అన్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. నా సుత నేను నీకెందుకు ఇస్తున్నాను అంటే నీ ధర్మాచరణలో ఆమె భాగస్వామిని అవుతుంది కాబట్టి నీ ధర్మ భాగస్వామినిగా నీకు ఇస్తున్నాను. తవ సేవార్థం నీకు సేవలు చేయడానికే, అయితే ఆమె దాసి కాదు, సేవ చేసుకోవడానికి నీకు ఇస్తున్నాను అంటే ఇక్కడ మళ్ళొకసారి భోజుని చంపు రామాయణంలో విషయం గుర్తొస్తోంది. సీత రాముడికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది అంటే ఒక శిష్యురాలిగా, ఒక ధర్మ ఆచరణలో సేవకురాలిగా, తనకు మానసికమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు ఒక ఔషధంలాగా ఈ విధంగా ఆవిడ అన్ని వేళలా రాముడి వెంట ఉంది, అడవుల్లో కూడా. అందుకు సహధర్మచరి అన్నాడు. సేవార్థం దత్త అన్నాడు. అయితే దాసి కాదు, నీవు ఆమెను కాలు కింద పెట్టి చూసుకోమని కాదు, స్నేహేన పాలయ ప్రేమతో చూసుకో అన్నాడు. అంతేకాని నీకు ఇస్తున్నాను, నువ్వేదో నా దాసి వచ్చింది, నా ఇంటికి దాసి వచ్చింది అనేటువంటి భావన కాదు. స్నేహేన పాలయ ప్రేమగా చూసుకో అని చెప్తాడు. అందుకు ఆ సహధర్మచరీ భవ అనడం, ఇప్పుడు నా ధర్మాచరణలో నీవు కూడా భాగస్వామిని కా అని. అంటే ధర్మం ఏమిటి? పితృవాక్య పరిపాలన అనేటువంటిది ధర్మం. ఆ ధర్మంలో నీవు కూడా నాకు సహకరిస్తున్నావు, నా సహధర్మచారిణివి కమ్మంటాడు. వెంటనే వెళ్ళి మనం వనవాసానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నీ ప్రారంభం చేయి. నాకు కూడా నేను అరణ్యానికైతే తీసుకుపోవడం ఇష్టం లేకపోయింది, కానీ నీవు లేకుండా నాకు స్వర్గం కూడా ఇష్టం లేదంటాడు రాముడు. అంత ప్రేమ సీత పట్ల. ఇక మనకున్నటువంటి సంపదనంతా, ఆభరణాలు, వస్త్రాలు, ఇవన్నీ కూడా దాన ధర్మాలు చెయ్యి, బ్రాహ్మణ సంతర్పణ చెయ్యి, బ్రాహ్మణులను ఆ దానం చేసేప్పుడు దక్షిణలతో సంతృప్తులను చెయ్యి అంటాడు. ఇక అప్పటికే వచ్చేశాడు లక్ష్మణుడు. ఎందుకంటే అన్నగారిని వెంటే ఉంటాడు కదా, కాబట్టి అన్న వెంట క్షణం కూడా ఉండడు. దీనికి రామాయణ కల్పవృక్షంలో మనం చెప్పుకున్నట్టున్నాం ఈ విషయము. చిన్నప్పుడు చాలా శైశవంలో పిల్లవాడు లక్ష్మణుడు వేరుగా పడుకోబెడితేనట్ట ఏడ్చేవాడట. అన్నతో పాటు అదే ఉయ్యాల్లో పక్కన శ్రీరామచంద్రుడి పక్కన పడుకోబెడితే మాత్రం ఏడు పాపేసేవాడట. అంత సాన్నిహిత్యం వాళ్ళిద్దరిది. అందుకే అప్పటికే చేరుకున్నాడు. వీళ్ళిద్దరి మాటలు విన్నాడు. రాముడు సీతను అడవికి రావడానికి ఒప్పేసుకున్నాడు అన్న సంగతి విన్నాడు. ఈ సీతారాముల సంభాషణ. ఇంకా నేను కూడా వస్తాను అని మొదలుపెట్టాడు అన్నమాట. తాను కూడా అరణ్యానికి వస్తానన్నాడు. లేదు లేదు, నీవు రావడానికి వేయలేదు, నేను లేని సమయంలో నా తరపున నువ్వు కౌసల్య సుమిత్రలను చూసుకోవాలి కదా, వాళ్ళ బాధ్యత, మాతృరక్షణ నీ బాధ్యత కదా. మరి నేను లేని సమయంలో నా తల్లిని కూడా నువ్వు రక్షించాలి కదా, నీవు ఆవిడకు ధైర్యం చెప్పాలి కదా. అందుకోసం నేను చెప్పిన మాట విను అంటే, లేదు లేదు, నేను మీ అడవుల్లో మీ సేవే చేసుకుంటాను, మీరిద్దరు ఉన్నారు కదా, మీ సేవ చేసుకుంటాను అంటే, లేదు నువ్వు నా స్నేహితుడివి కదా, మరి నా స్నేహితుడిగా నువ్వు నా మాట వినాలి కదా అంటే, ఎట్టి పరిస్థితుల్లో వినను,
నేను ధనుర్ధారి అయి మీ వెంట వస్తాను, నీకు అడవుల్లో నీకు సహకరిస్తాను, నువ్వు పడుకున్నప్పుడు నేను నిన్ను రక్షిస్తాను, నీకు ఎంత చక్కగా చెప్తాడు, నీకు నదీ జలాలను తీసుకొని వచ్చేస్తాను, కందమూల ఫలాలు తెచ్చేస్తాను, ఈ విధంగా మీకు సేవ చేసుకుంటానంటాడు. సరే, రాముడు అంగీకరిస్తాడు. ఇంకా లక్ష్మణుడిని వద్దనే స్థితి లేదు ఇప్పుడు. ఆ తర్వాత అంటాడు, ఇప్పుడు ఒక వశిష్ఠుని అగ్నిగృహంలో, అంటే జనక మహారాజు యాగం చేస్తున్నటువంటి సందర్భంలో వరుణుడు దివ్యమైనటువంటి ధనుస్సులను, బాణాలను, బంగారు పూతతో ఉన్నటువంటి బంగారు పిడి ఉన్నటువంటి కత్తులను, అభేద్యమైనటువంటి కవచాలను ఇచ్చాడట జనక మహారాజుకు. వాటిని రామచంద్రుడికి ఇచ్చాడు. అవి పూజార్హమైనటువంటివి కాబట్టి ఎట్లంటే అట్లా పెట్టడానికి లేదు. అందుకని వాటిని తీసుకొని వచ్చి వశిష్ఠుని అగ్నిగృహంలో పెట్టాడు. అంటే అగ్నిగృహం అంటే గృహస్థు అయినటువంటి వాడు 3 అగ్నిగుండాలను ప్రతిరోజు అక్కడ ఆహవనీయము, దక్షిణాగ్ని, వీటిని నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండాలి, వాటిని నిరంతరం పూజిస్తూ ఉండాలి. ఆ సందర్భంలో వాటికి పూజ చేస్తున్నటువంటి అగ్ని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో వీటికి కూడా పూజాధికాలు సంభవిస్తాయి కనుక వాటిని అక్కడ పెట్టాడు. శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం అని. వాటిని తీసుకుని రమ్మన్నాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణునికి పురమాయించాడు. చక్కగా అంతకుముందే గంధ పుష్ప మాల్యాదులు సమర్పించినటువంటి ఆ రాముడు చెప్పినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా, ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చాడు లక్ష్మణుడు. అన్నగారికి చాలా సంతోషమైంది. ఎంత చక్కగా నేను చెప్పిన పని చేశావి, అవి చూడంగానే ఆనందమైందన్నమాట. తర్వాత ఇప్పుడిక నీవు నీ స్నేహితులకు చెప్పిరా, నేను వెళ్తున్నాను, అన్నతో అరణ్యవాసానికి వెళ్తున్నానని నీ స్నేహితులకు చెప్పి వాళ్ళని వేడుకొని రా. తర్వాత వశిష్ఠపుత్రుడైనటువంటి సుయజ్ఞుడు, అతని భార్య, ఆ దంపతులను తీసుకునిరా, ఇక్కడికి తీసుకునిరా. వాళ్ళు మనం ఇవ్వవలసినటువంటి దానానికి యోగ్యులు. ఎందుకంటే నిత్యము అగ్నివర్చస్సుతో ప్రకాశించేటువంటి వాడు సుయజ్ఞుడు. కాబట్టి సుయజ్ఞం మంచి ఆ పేరులోనే ఉంటుంది. నిత్యము యజ్ఞయాగాదులు చేస్తూ బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయేటువంటి వాడు. లక్ష్మణుడు అన్నమాట ప్రకారం అన్నమాటను అనుసరించి సుయజ్ఞుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. సంధ్యావందనం ముగించిన తరువాత మా అన్నయ్య మిమ్మల్ని దంపతులను ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటాడు. తర్వాత వాళ్ళు దంపతులిద్దరూ వస్తారు, సీతారాములిద్దరూ కూడాను. వాళ్ళిద్దరికీ తమ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పట్టు పరుపులతో కూడినటువంటి మంచము మొదలైనటువంటివన్నీ కూడా దానం చేస్తాడు. నీవు అర్హుడైనటువంటి వాడివి, ఇది మాకు సంబంధించినటువంటి ఆభరణాలు, వస్త్రాలు. ఆయన తన ధన ఏదైతే ఉందో, ధనరాశి ఏదైతే ఉందో అతనికి ఇచ్చాడు. ఆ తర్వాత సీతమ్మ వారు తన ఆభరణాలన్నీ కూడాను సుయజ్ఞుని భార్యకి ఇస్తుంది. అమ్మ, ఇది నీవు అలంకరించుకోవడానికి. తర్వాత ఆ పట్టుపరుపులతో కూడినటువంటి మంచాలను కూడాను వాళ్ళకి ఇస్తారు. ధర్మమూర్తులైనటువంటి మీరు వీటిని ఉపయోగించండి అని. అటు తర్వాత ఇంకా సుయజ్ఞునితో పాటు బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, తరువాత దేశాటనం చేస్తూ ఉన్నటువంటి వాళ్లను, స్త్రీలను, దాసీలను, పరివార జనాన్ని అందరినీ కూడా పిలుచుకొని రమ్మంటాడు శ్రీరామచంద్రుడు. అందరూ కూడా వస్తే వాళ్ళందరినీ కూడా తనకు సంబంధించినటువంటి తన కోశాగారంలో, అంటే రాముడు
రాముడికి సంబంధించినటువంటి కోశాగారం ఒకటి, ఆ కోశాగారంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా తీసుకురమ్మంటాడు. ఆ ధనరాశులంతా కూడాను అందరికీ, అంటే పక్షపాత ధోరణి లేకుండా అందరికీ కూడాను వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా పంచిపెడతాడు. పంచిపెట్టేసరికి చివరికి త్రిజటుడు అనేటువంటి ఒక బ్రాహ్మడికి పూట గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంత ధనరాశులన్నీ కూడా అందరికీ పనిచేశాడు. ఆ త్రిజటుడనే బ్రాహ్మణుని భార్య పెద్ద సంతానం, ఇల్లంతా పిల్లలతో ఉన్నటువంటిది. అతడికి పని ఏమిటి అంటే పలుగు పట్టుకొని పనిచేసేటువంటి వాడు. అంటే ఎక్కడైనా వ్యవసాయ పనులు జరుగుతుంటే వాటికి కాలువలు చేయడం, పెళ్ళిళ్ళకు దానికో పందిర్లు తవ్వడం, పలుగు తీసుకోవడం, పలుగుతోటి ఆయా ప్రదేశాల్లో చేసుకోవడం, ఆ తర్వాత దానికి వచ్చినటువంటి ధనంతో కుటుంబాన్ని పోషించడం. పాపం త్రిజటుడి భార్య ఈ పేదరికాన్ని భరించలేకపోతోంది. ఈ సంతానాన్నంతా సాకాలి కదా, నాయన భర్త దగ్గరికి వచ్చింది. ఇట్లా రాముడి దగ్గరికి వెళ్తే ఏదైనా కాస్త మనకు సహాయం దొరుకుతుంది కదా. రాముడు అడవికి వెళ్తున్నటువంటి విషయం కానీ, అతడు దాన ధర్మాలు చేస్తున్నాడన్న విషయం కానీ అతడికి త్రిజటుడికి తెలియదు. అయినా భార్య పనుపు మేరకు, భార్య పంపించింది అనేటువంటి భావన పంపినందువల్ల వచ్చాడు. ఒక ద్వారం, 2 ద్వారాలు, 3 ద్వారాలు, అట్లా 5 ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాడు. ఆయన భృగు వంశానికి చెందినటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ తేజస్సును చూడంగానే ద్వారంలో ఎవ్వరు కూడా ఆయన్ను అడ్డగించలేదు. అలా నిరాఘాతంగా శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ముఖవర్చస్సు చూశాడు. బడుగు బాపడు, చాలా ఛిద్రాలైనటువంటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి త్రిజటుని చూశాడు. పెద్ద వయస్సు. అతన్ని చూసిన తర్వాత ఆ ముఖంలో తేజస్సు, ఆ శారీరకమైనటువంటి ఆ బలహీనత, కృషత్వము, ఆ వస్త్రధారణ గురించి కాదు, ఆయన ముఖంలో తేజస్సును చూసిన తర్వాత అనిపించింది శ్రీరామచంద్రుడికి. అంటే మహాత్ములు ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని, మనకు ఇంతకుముందే ఎదుటి మనిషిలో సారాన్ని తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడని మొదటి సర్గలో చెప్పుకున్నాం. ఇదిగో బ్రాహ్మడా, నీకు ఈ కర్ర ఇస్తున్నాను. ఈ కర్రను నువ్వు శక్తి కొద్దీ ఎంత దూరం వేస్తావో అంతవరకు ఉన్నటువంటి, నేను ఇంతవరకు గోసహస్రాన్ని ఎవరికి దానం చేయలే, అది ఉంది. ఇప్పటి వరకు ఉన్న మిగిలినదంతా కూడా దానం చేసేసాను, ఇది నీకు ఇస్తున్నాను అని చెప్పి అంత దూరానికి నువ్వెంత దూరం విసురుతావో అంత దూరం వరకు ఉన్నటువంటి ఆవులంతా ఇస్తాయి. ఇదిగో ఆవులు ఉన్నాయి. ఆ త్రిజటుడు తన శక్తి కొద్దీ ఆ కర్రను తీసి బాగా అంత దూరం విసిరితే అది సరయూ నది తీరం వరకు పడిందట. ఇదిగో నీకు ఈ గోవులంతటినీ కూడా ఇస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఆ సరయూ నది వరకు ఉన్నటువంటి ఈ గోగణాన్నంతా నీకే ఇస్తున్నాను. వీటితో పాటు వ్యవసాయ యోగ్యమైనటువంటి ఎద్దులను కూడా నీకు ఇస్తున్నాను. ఇంకా ఇది కాకుండా నీకు ఇంకేదైనా కావాలంటే కోరుకో. నేను సరదాగా మాట్లాడానంతే, నిన్ను పరీక్షించడానికి కాదు, నీ గొప్పతనం నాకు తెలుసు అని పరిహాసశీలతతో, అంతేకాని నిన్ను అవమానించడానికో నీకు పరీక్ష పెట్టడానికో కాదు చేసింది అని త్రిజటునితో చెప్పాడు. చెప్పి గో సహస్రాన్నంతా కూడాను త్రిజటుడికి దానంగా ఇచ్చాడు. ఇక తరువాత ఏం జరుగుతుంది, వాళ్ళు అరణ్యానికి వెళ్ళే ముందర ఎక్కడ వెళ్తారు, ఏమిటి ఆశీస్సులు, ఎవరి ఆశీస్సులు పొందుతారు అన్నది రేపటి భాగంలో మనం తెలుసుకుందాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మంగళ శ్లోకాలు ఒకసారి రాముడి మంగళ శ్లోకాలను ఒకసారి మనం
ఎట్లా ఆవిడ కౌసల్యాదేవి ఏం చెప్పింది అన్నది చివర్లో చెప్పుకుందాం అనుకున్నాము. అందుకని మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇక్కడ ఈ చెప్తున్నటువంటి 5 శ్లోకాలు రామాయణ పారాయణం చేసేటువంటి వాళ్ళందరూ ముందుగా చెప్పేటువంటి శ్లోకాలు, పారాయణాంతంలో చెప్పేటువంటి శ్లోకాలు ఇవి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయామాస తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజసః యదాసేన్మంగళం రామ తత్తే భవతు మంగళం. ఋతవః సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చ తే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళ అని ఈ విధంగా ఆ శుభాశంసన చేసింది కౌసల్య. అంటే అమృతాన్ని మథిస్తున్నటువంటి సమయంలో దేవతలకు శుభం కలగడానికి ఏ విధంగా మంగళాన్ని ఆశీర్వచనాలు చేసినారు, ఆ విధంగా వృత్రాసురుణ్ణి చంపే సమయంలో ఇంద్రుని తల్లి ఏ విధంగా ఆశీర్వదించిందో, అమృతాన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వైనతేయునికి గరుత్మంతుడికి వాళ్ళమ్మ చేసినటువంటి మంగళాలు, తరువాత త్రివిక్రమావతారంలో వామనుణ్ణి తల్లి ఏ విధంగా ఆశీర్వదించిందో ఆ విధంగా నీకు అందరి ఆశీస్సులు ఉండాలి అని ఆశీర్వాదం చేస్తున్నానంటుంది తల్లి కౌసల్య. మంగళం చివరికి రావాలనేటువంటి ఉద్దేశంతో చివరికి వచ్చాం. ఇంతటితో ఈ రోజుకు స్వస్తి. శుభం భూయాత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.